నేను వర్ధన్ ఫ్యామిలీ కాదా? నేను ఆడతాను. వర్ధన్ కుటుంబం కోసం నేనే కాదు, నా కొడుకు కూడా పోరాడాలి. శంకర్ గారు, శంకర్ గారు, మీరేంటండి బాబు, ఎవరైనా దెబ్బలు తగిలితే మందు రాస్తారు, మీరేంటండి మంట పెడుతున్నారు? అయ్యో మరి ఇక్కడ మాట్లాడుతుంటే మీరెక్కడో ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదులేండి, కబడ్డీ గురించి ఆలోచిస్తున్నాను. దాని గురించి ఆలోచించడానికి ఏముంది? ఆడారు, గెలిచారు, అయిపోయింది. శంకర్ గారు, దెబ్బలు తగిలాయి కదా, బాగా నొప్పిగా ఉందా? దెబ్బలు తగిలితే నొప్పిగా లేకపోతే బొబ్బట్లు తిన్నట్టుంటదా? ఆ, ఉండండి. సారీ, నేను వెళ్ళి వెన్న తీసుకొస్తాను. ఆ? వెన్న తీసుకొస్తారా? ఇదే మరి గిల్లి జోల పాడడం అంటే. అబ్బా అమ్మమ్మ. పెద్దోడు అంటారు గాని చిన్నపిల్లోడు మనస్తత్వం. నేనెన్ని మాటలన్నా సరే చక్కగా భరిస్తాడు. అయ్యో నొప్పిగా ఉందా? నువ్వు వెన్న రాస్తున్నావు కదా, హాయిగానే ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? ఇది కళ నిజమా అని నమ్మలేక చూస్తున్నాను. హలో, అంత ఊహించుకోకండి. ఏదో ఫ్రెండ్లీగా రాస్తున్నానంతే. సంధ్య, పెళ్ళయ్యాక కూడా నాకు ఇలానే సేవలు చేస్తావా? అదేం ప్రశ్న? అంటే పెళ్ళైన తర్వాత కూడా నా మీద నీకింత కేరింగ్ ఉంటుందా అని డౌట్. నా భర్తకి నేను కాకపోతే ఇంకెవరు సేవలు చేస్తారు? నువ్వు కోటీశ్వరరాలివి కదా, ఇలా చేయటం నీకు తక్కువగా అనిపించదా? అలా అంటావేంటి రవి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా భర్తవి. నీకు సేవలు చేయటం నాకు తక్కువగా అనిపిస్తుందా? ఆ ఆస్తులు అంతస్తులు కంటే కూడా నువ్వు నీ ప్రేమే నాకు ముఖ్యం రవి. మార్నింగ్. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ యెస్టర్డే రవి. నేను చెప్పాను కదా, అదంతా శంకర్ని అటాక్ చేయడానికే ప్లాన్ చేశారని. నీ జోలికి వెళ్ళొద్దని కూడా చెప్పాను. బట్ ఆ రెస్ట్లో ఎవరికి కంట్రోల్ లేకుండా పోయింది. అందుకే నువ్వు ఎఫెక్ట్ అయ్యావు. అంతే రవి, ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. అండ్ అన్నయ్య తప్పు కూడా ఏం లేదు. ఎవరు తప్పు ఉందో ఎవరు తప్పు లేదో నాకు తెలుసు మాయా. నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ రవి. నేను అర్థం చేసుకోవడం కాదు, మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. వాట్ యు మీన్ రవి? నేను అన్ఫేర్ గేమ్ వద్దు అన్నప్పుడు మీరు వదిలేయాల్సిందే. విలేజ్ నుంచి వెళ్ళిపోయేందుకు ప్లాన్ చేయమంటే మీరు శంకర్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మనకు అడ్డుగా ఉన్నది శంకర్ కదా రవి, మరి తన అడ్డు తొలగించుకోవాలి కదా. అడ్డు అంటున్న ఆ శంకరే కదా నన్ను కాపాడింది. వీడేంటేదో తేడాగా మాట్లాడుతున్నాడు. వాట్ ఎవర్ రవి, జరిగిందేదో జరిగిపోయింది, లీవ్ ఇట్. మనం నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలో ఆలోచిద్దాం. రాకేష్ అన్న ఏమంటున్నాడంటే, నాకిప్పుడు డిస్కస్ చేసే మూడ్ లేదు మాయా. ఏమైంది రవి? నాకు కొంచెం టైం కావాలి. టైం కావాలా? దేనికి? ఆలోచించుకోవడానికి. అదే, ఏం ఆలోచించుకోవాలి? మాతో కలిసి ఉండాలా లేకపోతే విడిపోవాలన్నా? ఏ నిర్ణయానికైనా సరే ముందు వెనక ఆలోచించుకోవాలి కదా. పండుగ నీ ఊరికొచ్చి అందరూ నీతో సరదాగా గడుపుతూ ఉంటే వాళ్ళు నిన్ను ఈక్వల్ గా ఓన్ చేసుకున్నారని అనుకోకు రవి. అబ్బాయి నిన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. అబ్బాయి నా ప్రాబ్లమే కాదు మాయా. ఆ మాటకొస్తే ఆ ఫ్యామిలీలో ఎవరూ నా ప్రాబ్లం కాదు. అయినా ఇప్పుడు ఇవన్నీ నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఐ నీడ్ సమ్ టైం మాయా.
అయితే నెమ్మది నెమ్మది రండి అబ్బా ఊరుకోండి పురుటి నొప్పులు పడుతున్నట్టు అసహ్యంగా అరుపులంటే కాస్త ఓర్చుకోండి. ఊరుకోరా నువ్వు ఎన్ని కోర్లని చెప్తావు తెలివిగా నువ్వు అలా కోతకెళ్ళి అవుట్ అవ్వకుండా అలా వచ్చేసావు మరి నన్ను ఆ జెండగాడు అయ్యి బాబాయ్ కోడి కాలు ఇరిసినట్టు ఇరిసేయడా నడు విరిగింది కదా మీకు ఇవన్నీ అవసరమా అంటే రివెంజి గివెంజి అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎగేసుకుంటూ వెళ్ళారు పెద్ద పోటుగాళ్ళలాగా. పోయేవాడు ఒక్కడే పోక నన్ను కూడా తోకలా తీసుకెళ్లారు. మీ శాడిజం మండిపోయింది. రేయ్! ఎంతసేపు ఇలా అరుచుకుంటూ ఈ నొప్పులు కాపడం పెట్టుకుంటూ కూర్చుంటావు? వెళ్ళి వాళ్ళని పంపించడానికో అటాక్ చేయడానికో వేరే ప్లాన్ చేద్దాం పదండి. అరే అరే రాకేష్ రే నువ్వు అసలు మనిషివేనా? నోడి విరిగి చెయ్యిరిగి అసలు లోపల ఏ పార్ట్ ఏ పొజిషన్ ఉందో తెలియక నేను బాధపడుతుంటే నువ్వు వచ్చి మళ్ళీ ఈ అటాక్ ప్లాన్ ఉంటావేంట్రా? ఎంత జరిగాక కూడా ఎవడన్నా శంకర్తో పెట్టుకుంటాడంట్రా? అంటే